అకాల వర్షాలు రైతన్నకు శాపంగా మారాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కురిసిన గాలి వానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కవర్లు కప్పి రక్షించే ప్రయత్నం చేసిన వేగంగా వీచిన గాలులకు కవర్లు కొట్టుకుపోయాయి. ధాన్యం రాసులు, బస్తాలు వరద నీటిలో తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం నీటిపాలై అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సకాలంలో స్పందించకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. వరి కోతలు పూర్తయి 15 రోజులు కావస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో పెద్ద మొత్తంలో ధాన్యం కల్లాల్లో మగ్గుతోంది. విపరీతమైన గాలులతో కూడిన వర్షం పడి రైతులం చాలా నష్టపోయినాం. ఆరబెట్టిన కుప్పలు గాల్పి వర్షం వల్ల కొట్టుకొని పోయి వాగులకు కూడా కొట్టుకుపోయినాయి. రైతులం చాలా నష్టపోయినాం. కలెక్టర్ గారు జర అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ మ్యాచర్ చూడకుండా కానీ ఈ యొక్క వడ్లను తీసుకొని రైతులను జర దయచేసి ఆదుకోగలరని నేను కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాను సార్. సుమారు 50% వడ్లు రాలిపోయినాయి సార్. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రైతులను ఆదుకోగలరు. మొత్తం సర్వనాశనమైనాం సార్. నిన్నటితో రైతులమైతే గన్నారం రైతులైతే సర్వనాశనమైన సార్. జర దయచేసి మీరు వెంటనే స్పందించి మ్యాచర్ లేకుండా ఈ యొక్క అడ్లను తీసుకొని మా యొక్క రైతులను ఆదుకొని మాకు జర